చేతబడులు ఇలా స్వాధీనం చేసుకోవడం అంటే వాళ్ళ మాయలో పడిపోవడం ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? నిజంగా ఉన్నాయా? సరే రైట్. ఇప్పుడు మీకు ఆ సమాధానం చెప్పే ముందు నా అప్పుడు ప్రశ్నకు సమాధానం మీరు చెప్తే మీకు సమాధానం చెప్తాను మీకు మీ నాలెడ్జ్ని బట్టిగా. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం ఒకటి చాలా హల్చల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతబడి ఉందా లేదా మీ ప్రశ్న సమాధానం చేతబడి ఉంది. ఇది క్లారిటీ. ఫస్ట్ మీకు క్లారిటీ. మిమ్మల్ని చేతబడి చేయొచ్చు, నో డౌట్, అందులో డౌటే లేదు. కెమెరామెన్ చేతబడి చేయొచ్చు, ఈ కెమెరా చిల్లంగి చేయొచ్చు, దానికి ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా చేయొచ్చు. దీనికి సమాధానం మీ దగ్గర నుంచే తెప్పిస్తాను. ప్రశ్నకు సమాధానం దగ్గర నుంచే ఎలా ఉంటుందనే విషయంలో. ఇప్పుడు మనకి దాదాపుగా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం. ఇప్పుడు మీరు ఒక బిళ్ళ పెట్టేసి నన్నే చూస్తున్నావు, నువ్వు 5వ తరగతికి వెళ్ళిపోయినావు, నువ్వు 7వ క్లాస్కి వెళ్ళిపోయినావు, నువ్వు 2వ క్లాస్కి వెళ్ళిపోయినావు, నువ్వు 3వ తరగతిలో ఉన్నావు, 3వ తరగతిలో ఎవరిని కుట్టావు, ఎవరిని పట్టుకున్నావు, ఇవన్నీ అడుగుతుంటారుగా. దాని పేరేంటో మీకు తెలియదు కదా, నాకు తెలుసు ఆ పేరు, మీరు చెప్పాలి నా పేరు ఏంటది. దాని పేరు హిప్నటిజం అంటారు దాన్ని. గొప్ప గొప్ప వ్యక్తులు దాని పేరు సైన్స్గా చదువుకున్నవాళ్ళు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హిప్నటిజం? మీరు గూగుల్లో కూడా తెలిసిపోతుంది. ఒక వ్యక్తిని తన ఆధీనంలోకి తీసుకోవడం హిప్నటిజం. తన మాటల ద్వారా, కొన్ని సంకేతాల ద్వారా తనని స్వాధీనం చేసుకోవడము. అంటే మీరు ఏమంటారు, ఇప్పుడు ఒక వ్యక్తిని మాటతో స్వాధీనం చేసుకోవచ్చనే విషయం క్లారిటీగా మీకు మీ సైన్స్ ప్రకారంగా మీరు అనుకున్న సైన్స్. దానికంటే ముందు మీకు ఒక సినిమా వచ్చింది, తమిళ్లో కూడా వచ్చింది, హిందీలో కూడా వచ్చింది, అక్షయ్ కుమార్ సినిమా. వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఒకేసారి 11 మంది టెర్రరిస్ట్. అది విజయ్ సినిమా, తమిళ్లో విజయ్ సినిమా కూడా ఉంది. ఒకేసారి 11 మందిని టార్గెట్ చేసి ఒకేసారి రైట్ ఒకదాన్ని పిలిచి బ్యాగ్ తీసుకో, బ్యాగ్లో అది ఉంది, గన్ తీయండి, గన్ తీసి షూట్ చేయని చెప్పేసి షూట్ చేస్తారు. ఈ టెర్రరిస్టులు ఎవరు అనుకుంటారు మీరు అంటే? ఇప్పుడు అది సినిమా. రియాలిటీలో కొంతమంది దరిద్రపు పాకిస్తానీ మన దేశానికి వచ్చి ముంబై మీద దాడులు చేశారు. ఎలా అంటే చిన్న పెద్ద తల్లి గర్భవతి చూడకుండా 200 మందిని నాశనం అయిపోయారు నా కొడుకులు. వాడు తప్పుగా అనుకోద్దు, ఇది ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి. అటువంటి కుక్కలు మన దేశం మీదకి వచ్చాయి. ఎలా వచ్చాయి అనే విషయంలో వాళ్ళకి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు. వాళ్ళు ఎవరు స్లీపర్స్ తయారు చేస్తారు వాళ్ళని. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నువ్వు లోపలికి వెళ్ళు, ఎక్కుతున్నావు, దూకేస్తున్నావు, గన్ తీసుకుంటున్నావు, కాల్ చేస్తున్నావు, అంతే. వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళ మైండ్ని రీడ్ చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక దగ్గర పెట్టేసి స్లీపర్ సెల్స్గా సినిమాలంటే సినిమా చూపించారు అనుకుందాం. రియాలిటీగా మనకు కనబడుతుంది 24/11 24వ తేదీ సెప్టెంబర్ మన దగ్గర దాడులు జరిగినాయి కదా. మరి ఆ సమయంలో మనకి తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే దాడులు జరిగిన విషయం అంటే అక్కడొక్కడో ఎవడో ఒకడు మైండ్ రీడ్ చేయడం వల్ల వీటి అడ్డు కాల్ చేసి వెళ్ళిపోయాడు. మనకి భాగ్యనగరంలో బాంబులు పెట్టి వెళ్ళిపోయారు. ఇటువంటి పాకిస్తానీ వేరేవి కావు. ఇటువంటి కుక్కలు చేసినటువంటి విషయాల్లో ఒక వ్యక్తి ఆధీనంలో ఒక మెదడుని రీడ్ చేయగలిగి ఆ మెదడుతో కంట్రోల్ చేయగలిగే శక్తి ఉందని మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రూఫ్గా చూపిస్తాను మీకు, ఇవన్నీ ప్రూఫ్గా మాట్లాడుతున్నాను నేను. ఇలాంటి హిప్నాటిజం, డీప్ హిప్నాటిజం, అది స్లీపర్ సెల్స్ అంటే డీప్ హిప్నాటిజం. ఇక వాడు నిద్ర కూడా లేచేసి నువ్వు గన్ పెట్టుకొని నువ్వు కాల్చుకొని వాడు కాల్చుకుంటాడు. అది డీప్ హిప్నాటిజం. ఈ హిప్నాటిజం, డీప్ హిప్నాటిజం ఇరుందని ఎట్లా అమ్ముతున్నారో అంటే మాటలకేగా ఇవన్నీ. నువ్వు లేస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావు అంటారుగా. అలాగే శ్రీం హ్రీం శ్రీం క్లీం 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 గ్లౌం గం గణపతయే ఇలాంటి కొన్ని బీజాక్షరాల మంత్రాలను కూడా మనము నెగిటివ్గా చదివేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని అక్షరాలని, కొన్ని వాక్యాలని రివర్స్లో చదివి ఒక వ్యక్తి మనసు రివర్స్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తిని చేతోడు చేయొచ్చు, ఆ వ్యక్తుల్ని వివస్త్రగా చేయొచ్చు, ఆ వ్యక్తుల్ని తనకు తానుగా పెట్రోల్ తగలబెట్టేట్టుగా చేసుకోవచ్చు, ఆ వ్యక్తుల్ని శూలంతో పుచ్చుకునేటట్టుగా చేయొచ్చు. సో ఇన్ని రకాలు. దాని పేరే చేతబడి. మీరు హిప్నాటిజం అనే ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నారు, దాని పేరే తెలుగులో అచ్చుదలు చేతబడి, చిల్లంగి అని చెప్తారు. లేదు చెప్పడానికి లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు అలాంటి పూర్తి చదువుకున్న వాళ్ళు లేరు. దాని కూడా ఒక చదువు. అది అంతటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరు లేరు. సగం తెలిసిన వాడే ఉన్నాడు. ఆ సగం తెలిసిన వాడు చచ్చి సగం వరకు చేసి వాడు చచ్చిపోతున్నాడు. అది రివర్స్ కొడుతుంది వాడికి. అంటే సగమే తెలిసిన వాడికి మిగతా సగం తెలియదు కాబట్టి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మీకు నేను. మీరు ప్రేక్షకులు కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారి ఒక నవల ఉంది, దాని పేరు తులసిదళం. ఆ నవల పేరు తులసిదళం. మీరు ఎవరికి ధైర్యం ఉంటే, ఈవెన్ దో యాంకర్ గారికి కూడా లేదా కెమెరామెన్కి ధైర్యం ఉంటే తులసిదళం నవలని మీరు అమావాస్య పూట రాత్రిపూట చదవండి. రాత్రిపూట ఒంటరిగా చదవండి ఒకసారి, మీకు ధైర్యం ఉంటే. ఇది ఛాలెంజ్ విషయంలో. నవల పేరు చెప్తున్నా, యండమూరి వీరేంద్రనాథ్ గారిది తులసిదళం నవల పేరు చదవండి. రెండవది, దాంట్లో ఆయన ఒకసారి ఇచ్చాడు. ఆయన
ఒక దగ్గర ఈ సంఘటన ఏదైతే కాశ్మోర్ లాంటి వ్యక్తులు ఉంటారో ఆ చోటికి ఎండమూరి గారి స్నేహితులు కూడా కలిసి వెళ్ళినట్టుగా అని రాశాడు అందులో ఆయన. ఓకే. అక్కడ వెళ్ళాం చూసామని చెప్పేసి ఆ ప్రాంతం చూసి మాకు భయం వేస్తుందని చెప్పి రాశారు దాంట్లో. నేను కాదు చెప్పండి, ఎన్ని అబద్ధం చెప్పట్లా, అందుకే విత్ రిఫరెన్స్ చెప్తున్నా మీకు నేను. కాబట్టి ఎక్కడ స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు అంత పూర్తిగా చేసేటువంటి వ్యక్తులు ఇప్పుడు లేరు. అంటే పూర్తిగా దాన్ని ఒక పద్ధతిగా చేయాలి కదా, ఏదైనా పద్ధతి చేయాలి కదా, ఆ పద్ధతి చేసేవాళ్ళు లేరు. కాబట్టి సగం తెలిసినోడు సగం చేసేసి వాడికి వాడి కుటుంబం వాడి నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చేతబడులు అనేవి పూర్తిగా మనకి అంతగా అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ చేతబడులు అనేవి ఉన్నాయన్న విషయం వాస్తవం.